దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనం వారం వారం వార ఫలాల గురించి వివరంగా తెలుసుకుంటున్నాం కదండి. మొదటిగా మేషరాశి గురించి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జూలై 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మనం వివరంగా తెలుసుకుందామండి. మేషరాశి వారికి కుటుంబంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయండి. ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ ఉద్యోగంలో ప్రశంసలైనా మీకు లభిస్తాయండి. కొత్త ఉద్యోగం గురించి పోరాడే వాళ్ళకి అవకాశాలు అనేవి చాలా మెండుగా కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయండి. ఆ కొత్త పరిచయాలు మీకు జీవితంలో ముందుకు సాగేంతలో చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి మేషరాశి వారికి. ఇక మేషరాశి వారు ఇంకా అన్ని రకాలుగాను అనుకూలించి బాగుండాలి అనుకునే కనుక మేషరాశి వారు ఆరాధించాల్సిన దైవం హనుమంతుడి వారిని ఆరాధించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉండవచ్చండి. ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా వినండి. ఏది చేసినా మీకు అనుకూలంగా కనపడుతోంది మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఈ వారం అంతా కుటుంబస్తులతో శుభకార్యం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునే సూచనలు కనబడుతున్నాయండి. ఎలా శుభకార్యాలు చేయాలి అనే ఆలోచనలు ఈ వారం అంతా నడుస్తాయి. అలాగే వృషభ రాశి వారు వ్యాపారస్తుల్లో రంగంలో ఉన్న వారికి అయితే పాత బాకీలు వసూలయ్యే సూచనలు కనబడుతున్నాయండి. ఆ మేరకు మీరు వసూలు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు కూడా ధైర్యంగా ముందడుగు వేసి అడగడం అనేది బాగుంటుంది. మొండి బకాయిలు అనేవి ఉంటాయి కదండి, అవి మీ చేతికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక ఉద్యోగస్తులకి బాగానే కనపడుతుందండి. సాఫీగా సాగుతుంది ఈ వారం అంతా. అన్ని రకాలుగానే అనుకూలించాలి అంటే కనుక ఇంకొక వృషభ రాశి వారికి భార్య సలహా సూచనలు అనేది చాలా అనుకూలిస్తాయి. అన్ని రకాలుగా బాగుండాలి అంటే కనుక వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం, ఆలయ దర్శనం చేయడం వల్ల చాలా చాలా విశేషంగా ఉండబోతోంది వృషభ రాశి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా చాలా చికాకులతో నిండి ఉంటుందండి. ఆసక్తికరమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు వినాల్సి వస్తుంది. ఎందులోనూ అనుకూలం కనిపించడం లేదు మిథున రాశి వారికి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను కూడా మీరు చేసుకున్న పనిలో, వ్యాపారంలో ఏదైనా సరే కొంచెం చికాకులు కనబడతాయండి. వారాంతంలో అవన్నీ సర్దుకునే సూచనలు కనబడుతున్నాయి. చాలా ఓర్పుగా, నేర్పుగా ఉంటే మిథున రాశి వారికి ఈ వారం ముందుకు సాగుతుంది. అలా ఓర్పుగానే ఉండి వ్యవహరిస్తారని ఆరాధిస్తూ, ఇంకా మీకు ఓర్పు కలగడానికి, చికాకులను తట్టుకునే శక్తిని ఇవ్వడానికి ఆరాధించాల్సిన దైవం విష్ణుమూర్తిని దర్శించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది మిథున రాశి వారికి. అలాగే ఆచరించుకుంటారని ఆశిస్తూ తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతోంది. కుటుంబంలో ప్రేమ, అభిమానాలు, పిల్లల విషయంలో చాలా శుభవార్తలు వినే సూచనలు కనపడుతున్నాయండి. మీ పిల్లలు, మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది. వారి చదువులో కానీ, వారు చేసిన ఉద్యోగంలో, వ్యాపారాల్లో కూడా మీరు చాలా అనుకూలమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. మీ వరకు మీకు అన్ని రకాలుగానే బాగానే ఉందండి. మీరు ఉద్యోగస్తులైతే మీకు వారం అంతా కూడా అవకాశం బాగుంది. ఏ చికాకు లేకుండా హాయిగా సాగుతుంది. వ్యాపారస్తులైనా సరే చాలా వరకు అనుకూలంగానే సాగుతుంది కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారు ఆరాధించాల్సిన దైవం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల గురుబలం పెరిగి ఇంకా అనుకూలంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడం, దత్తాస్తవాన్ని వినటం, చదవటం వలన ఏదైనా ఒకటైనా పాటించండి. అలాగే పాటిస్తారని కోరుకుంటూ తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారాంతంలోనే బాగుంటుందండి. చికాకులు అన్ని రకాలుగాను ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి, కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది వీళ్ళకి ఉంటుంది. ఎంత భయపడినా ముందుకు సాగాలన్న ధైర్యం వీళ్ళకి ఉంటుంది కాబట్టి అలాగే సాగాలి. వ్యాపారస్తులైనా, ఉద్యోగంలో అయినా మీకు అన్ని సమస్యలు ఎదురయ్యే వారంగా కనపడుతోంది. వాటిని తట్టుకునే శక్తి, ధైర్యం మీకు ఉంటుంది కాబట్టి ముందడుగు వేస్తూ అవన్నీ అధిగమిస్తారని, వారాంతంలో కొంచెం సర్దుకోవచ్చు వీటన్నిటికీ. ఇక మీరు ఆరాధించాల్సిన దైవం ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేయటం వల్ల మీకు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం అనేది, విజయం అనేది కలుగుతుంది. సూర్య నమస్కారాలు, ఆ సూర్యనారాయణ మూర్తిని దర్శించడం, అలాగే దీపారాధన చేసుకోవడం, సూర్యాష్టకామను పారాయణం చేయటం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చాలా వరకు అనుకూలంగా కనపడుతోందండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. మీరు తీసుకునే నిర్ణయాలే మీకు ఇబ్బందులు కలిగించే సూచనలు కనపడుతున్నాయి ఈ వారం అంతా. మీరు ఉద్యోగస్తులైతే
నిర్ణయాలు తూచి మాట్లాడండి పై ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు. వ్యాపారస్తులైతే గనక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముందడుగు వేసేటప్పుడు చాలా తూచి ఆలోచించి నిర్ణయం తీసుకున్న టైం కింద కనపడుతోంది కన్యారాశి వారికి. అలాగే పాటిస్తారని భావిస్తూ, ఇక కన్యారాశి వారికి అన్ని రకాలుగాను బాగుండాలంటే ఆరాధించాల్సిన దైవం గురించి తెలుసుకోవాలంటే కనుక శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. గరికను సమర్పించి స్వామివారిని దీపారాధన చేసుకోండి, ఆలయ దర్శనం చేయండి, వినాయక అష్టోత్తర శతనామాలని పారాయణం చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు అనుకూలంగా కనపడుతోంది కన్యారాశి వారికి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పర్వాలేదండి, బాగానే ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వేయండి, ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్తే మీకు అనుకూలంగా కనపడుతోంది. కుటుంబస్తులతో మీకు చికాకులు అనేవి ఏర్పడితే వాటిని అధిగమించి మీరే ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాలండి. కోపం అనేది చాలా చాలా వరకు తగ్గించుకుని కుటుంబస్తులు చెప్పిన మాటలు సలహాలు వినటం వల్ల మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగానే కనబడుతుంది. ఇక కుటుంబంతో మాత్రం జాగ్రత్తగా ఉండి ఓర్పుగా నేర్పుగా వారి సలహాలను పాటించగలగాలి తులారాశి వారికి. ఇక ఆరాధించాల్సిన దైవం తులారాశి వారు లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం వల్ల, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబస్తులతో సానుకూలంగా కనబడుతోంది. అందరూ చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే తీర్థయాత్రలకు తిరిగే అవకాశాలు కనబడుతున్నాయండి. ఆలయ దర్శనం, వెకేషన్కి వెళ్లే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగంలో చేసేవారికి కూడా సానుకూలంగానే కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా సానుకూలంగానే కనబడుతుంది. ఈ వారం అంతా చాలా సంతోషంగా ఆనందంగా జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి ఆరాధించాల్సిన దైవానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి స్వామివారిని దర్శనం కానీ అలాగే శ్రీ గోవింద నామాలను పారాయణం చేయడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి చాలా సానుకూలంగా ఉండబోతోంది ఈ వారమంతా. అలాగే వృశ్చిక రాశి వారు పాటిస్తారని ఆశిస్తూ తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కుటుంబస్తులతో సానుకూలత, ఉద్యోగంలో వ్యాపారంలో చికాకులు కనపడుతున్నాయి. చాలా వరకు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ధైర్యంతో ఓర్పుతో నేర్చుకుంటే వారాంతంలో మీకు అన్ని మంచిగానే కనపడుతున్నాయి ధనుస్సు రాశి వారికి. కుటుంబస్తులతో మాత్రం చాలా సానుకూలమైన వాతావరణం, ప్రేమ ఆప్యాయతలు, కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉండగలుగుతారు. చేసుకునే వృత్తి వ్యాపారంలోనే కొంచెం చికాకులు కనపడుతున్నాయండి. వాటిని కూడా అధిగమించి ఈ వారం అంతా సంతోషంగా ఉండాలి అంటే కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి ధనుస్సు రాశి వారు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించి అలాగే రాఘవేంద్ర స్వామి వారినైనా సరే ఆరాధించి శనగలను గురువారం రోజు నైవేద్యంగా సమర్పించి గుడిలో పంచిపెట్టడం వల్ల మీకు అన్ని చికాకులు తొలగించే అవకాశం కనపడుతోంది ధనుస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా సానుకూలతమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి మీరు చేసుకునే వృత్తి వ్యాపారంలో ముందుకు సాగుతూ కుటుంబస్తులతో ఓర్పు నేర్పుతూ ఉంటే మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల సలహాలు కూడా మీకు చాలా వరకు ఉపయోగపడతాయండి. వాటన్నిటినీ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచిగా ఉండాలి అంటే గనక ఆరాధించాల్సిన దైవం పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకొని సోమవారం కుదిరితే అభిషేకం చేయించుకోండి, లేకపోతే ఆలయ దర్శనం చేయండి, లేకపోతే శివస్తోత్రమాన్ని పాలన చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది మకర రాశి వారికి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా అన్ని రకాలుగానే బాగుంటుంది. కుటుంబంలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో సహా వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా వరకు సానుకూలతమైన విషయం కనబడుతోందండి. ఈ వారం అంతా మీకు చాలా ఆనందంగా సంతోషంగా కనబడుతోంది కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారు ఆరాధించాల్సిన దైవం శ్రీ హనుమంతుల వారిని దర్శనం చేయటం వల్ల, స్వామివారిని పూజించడం వల్ల, హనుమాన్ చాలీసాని పారాయణం చేయటం వల్ల కుంభరాశి వారికి ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్లే సూచనలు, సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి కుంభరాశి వారికి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చికాకులు కనపడుతున్నాయండి. వృత్తి వ్యాపార రీత్యా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ స్నేహితులు చెప్పే విషయాలు కూడా మీరు గుడ్డిగా నమ్మకుండా ముందుకి ఆచిచూచి మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు సానుకూలితమైన
విషయాలు తెలిసి మీ నిర్ణయాలు కరెక్ట్గా ఉండే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ వారం అంతా కూడా మీ సొంత ఆలోచనలతోనే ముందుకు సాగితే అదే మీకు ముందుకు తీసుకువెళ్తుంది. వారాంతంలో మంచి శుభవార్తలు వినబోతున్నారు మీనరాశి వారు. అలాగే మీనరాశి వారికి ఏ అడ్డంకులు ఉండకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక ఆరాధించాల్సిన దైవం శ్రీ గణేశుణ్ణి అష్టోత్తర శతనామాలు పారాయణం చేసుకుని గరికను సమర్పించి ఆలయ దర్శనమైనా చేసుకోండి. విఘ్నాలు తొలగించి మీ నిర్ణయాల్లో మంచి దారి చూపించుతారు స్వామివారు. అలాగే వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం పరిశీలించుకుంటున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది.